హలో అండి. అందరికి నమస్కారం. ఈ ఐపీఎల్ సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు, స్పాన్సర్‌షిప్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ద్వారా వైభవ్ గారు దాదాపు రూ. 7,00,00,000 వరకు సంపాదించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుంది. 15 ఏళ్ల బాలుడు సంపాదించిన ఈ డబ్బుకు టాక్స్ ఎవరు కట్టాలి? వైభవ్ గారి తల్లిదండ్రులా? లేక వైభవ్ గారి పేరు మీద టాక్స్ చెల్లించాలా? భారతదేశపు ఆదాయ పన్ను టాక్స్ ఏం చెప్తుందంటే, మన దేశంలో 18 ఇయర్స్ లోపు ఉన్నవారిని మైనర్‌లుగా పరిగణిస్తారు. సాధారణంగా మైనర్ పిల్లల మీద వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంతో కలిపి పన్ను లెక్కిస్తారు. ఉదాహరణకు పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడులు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, ఆ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1)A ప్రకారం అది తల్లిదండ్రుల ఆదాయంలో కలుస్తుంది. అయితే ఇక్కడే వైభవ్ సూర్యవంశీ గారి కేసులో ప్రత్యేక మినహాయింపు ఉంది. చట్టం ప్రకారం ఒక మైనర్ తన స్వంత ప్రతిభ, నైపుణ్యం, శారీరక శ్రమ లేదా వృత్తిపరమైన కృషి ద్వారా సంపాదించిన ఆదాయాన్ని తల్లిదండ్రులకు ఆదాయంతో కలపకూడదు. వైభవ్ గారు సంపాదించిన డబ్బంతా అతని క్రికెట్ ప్రతిభ వల్ల వచ్చింది. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు, మ్యాచ్ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌లు అన్నీ అతడి క్రీడా నైపుణ్యానికి వచ్చిన ప్రతిఫలమే. అందుకు ఈ ఆదాయాన్ని వైభవ్ గారి సొంత ఆదాయంగా పరిగణిస్తారు. అందుకే ఈ ఆదాయాన్ని వైభవ్ గారి సొంత ఆదాయంగా పరిగణిస్తారు. ఇది కేవలం క్రికెటర్లకే కాదు, బాలనటులు, గాయకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, రియాలిటీ షోలో పాల్గొనే ప్రతిభావంతులైన మైనర్‌లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది. వారు తమ ప్రతిభతో సంపాదించే ఆదాయాన్ని వారి పేరు మీదే ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలి. అయితే మైనర్‌లు కావడం వారు స్వయంగా ఈ ప్రక్రియ చేయలేరు. అందుకే వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షణ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఐటీఆర్ దాఖలు చేయాల్సుంటుంది. ఇక వైభవ్ సూర్యవంశీ గారి ఆదాయాన్ని వృత్తి లేదా వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. అందువల్ల అతడు ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 ద్వారా ఫైల్ చేయాల్సి రావచ్చు. పన్ను స్లాబులు మాత్రం సాధారణ వ్యక్తులకు ఎలా వర్తిస్తాయో అలాగే వైభవ్ గారికి కూడా వర్తిస్తాయి. అంటే సుమారు 30% పైగా ఆదాయ పన్ను చెల్లించాల్సి రావచ్చు. దీనికి అదనంగా వర్తించే సెస్ లేదా ఇతర పన్ను నిబంధనలు కూడా ఉండొచ్చు. మొత్తానికి చూస్తే వైభవ్ సూర్యవంశీ గారు ఇంకా మైనర్ అయినప్పటికీ అతడు సంపాదించిన డబ్బు మొత్తం ఓన్ ఇన్‌కమ్ కింద చూపించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయంలో కలవకూడదు. చట్టపరంగా వైభవ్ గారి పేరు మీదే ఆదాయంగా పరిగణించబడుతుంది. అందుకే అతని తరపున ఐటీఆర్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. థాంక్ యూ అండి. జై హింద్.